నడిపితే నవ్వుతున్నది. నా పిల్లవాడు పక్క పడిపాడు, నేను ఎంత అదృష్టవంతురాలు అని పొంగిపోయిన తల్లి. మలం వేస్తే తను కూర్చుంటే మలం వేస్తే కంపు వాసన కొడితే నా పిల్లవాడు అని వెళ్ళి ఆ తల్లి కడుక్కొని వచ్చింది నవ్వుతూ, ఈసరింపు లేకుండా. నీవు ఆకలిస్తే ఆ తల్లి తినే అన్నాన్ని వదిలి వచ్చి నీకు పాలు పట్టింది. అలాంటి తల్లి మీద నీకు విశ్వాసం ఉండదా? 10 రోజుల క్రితం ఒక్కరు పరిచయం అయితే వారిని విశ్వసిస్తావా? ఏమి జన్మరని, పంది జన్మ కాకపోతే నీవేమి జన్మ లేదు. పందికి లాంటిది ఉన్నది, బురదలో తిరిగే పందికి విశ్వాసం ఉన్నది. ఈ ఇంటికి ముందుకు వచ్చినటువంటి కాలువలో నాకు మురిగిపోయిన అన్నం పెడితే తిన్నాను, ఈ ఇంటికి ఏదైనా ఆపద రాకుండా చూస్తుంది ఒక పంది, మురుకు గుట్టలు తిరిగే పంది. అంతకంటే విశ్వాసం ఉండదు నీకు? నీ తండ్రి ఎన్ని త్యాగాలు చేస్తే నీ జన్మ, ఎంత శక్తిని నీ తల్లి ఎందు దారపోస్తే నీవు ముద్దగా తయారయ్యావురా. ఆయన తేజస్సును దారపోస్తే నువ్వు ముద్దయ్యావు. అలాంటి తండ్రి ఎన్ని త్యాగాలు చేస్తే నీకు చొక్కాలు వచ్చాయి, నీకు వస్త్రాలు వచ్చాయి, నీకు విద్య వచ్చింది, నీ శరీరానికి అత్తర్లు వచ్చాయి, నీ శరీరానికి సోప్ టాపులు వచ్చాయి, నువ్వు తినడానికి బట్టలు వచ్చాయి, నువ్వు తినడానికి తిండి వచ్చింది. ఒరే, నీవు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీ తండ్రి ఎవడు రా అని చెప్పుకోకపోతే తూ అనుస్తారు. నేను కొంచెం తెలుగులో, అచ్చ తెలుగులో మాట్లాడుతున్నాను, దయచేసి మన్నించండి. అర్థం కావటానికి అలాంటి మూర్ఖుడికి అర్థం కావాలి భాష. నాకు నేనే మాట్లాడుకుంటున్నాను, ఎవరిని ఉద్దేశించనేది కాదు. మరి అంత తండ్రి వెళ్ళి నీకు తండ్రి లేడు అంటే నేను వెలేస్తుంది సమాజం. తండ్రి పేరు లేకపోతే వెలేస్తుంది. అంత గుర్తింపునిచ్చినటువంటి తండ్రి మీద విశ్వాసం ఉండదు, సరైన దృష్టికోణం ఉండదు. 4 రోజుల క్రితం ఫోన్లో ఒక్క మెసేజ్ పెడితే, ఒక్క మాట మాట్లాడితే వాడి మీద విశ్వాసమా? వాడిని నమ్ముతావా? వాడి దగ్గరికి వెళ్ళి జీవితాన్ని ధరపోస్తావా?